ఇంకా రెండో విషయం ఏం చేస్తుందంటే జ్యోతిష్యము ఇది దేన్ని ప్రోత్సహిస్తుందంటే విగ్రహారాధాన్ని ప్రోత్సహిస్తాం. జ్యోతిష్యం దేన్ని ప్రోత్సహిస్తుంది? విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది. విగ్రహారాధన అంటే మనుషుని బుద్ధి ప్లస్ భయము, ఈ రెండు కలిస్తే విగ్రహారాధన. మనుషుని బుద్ధి ప్లస్ భయము, ఈ రెండు కలిస్తే విగ్రహారాధన. ఇప్పుడే చెప్పా ఒరే నీ జీవితం సంకనాగిపోవడానికి ఆ శనేరా. శనిగ్రహము మన జీవితాల్లో నాశనం చేస్తున్నారు. నిన్నే ఒక పండగ పోయింది, మాకు అర్జెంటుగా ఇచ్చా. అక్కడ ఇసుక దర్శి అని ఒక ఊరు ఉంటే ఊర్లో ఫంక్షన్ జరుగుతుంది. ఆడేదో ఫంక్షన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నా ఎగ్గొట్టాడు. నువ్వు అర్జెంటుగా ఆ మిషన్ బోర్డు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పంపు ఎంతైనా డబ్బులు ఇస్తానంటే నేను వెళ్ళి అరే బాబు పలానా చోటుకి వెళ్ళాలి, మిషన్ తీసుకొని వెళ్ళరా అంటే 1500 అయిద్దా అన్నాడు. సరే ఇస్తారు వెళ్ళు అన్నా. సరే 300 అడ్వాన్స్ కొట్టించాను. ఎందుకురా అంటే అన్న మాది ఈ పండగ కీడు పండగ అంట. ఈ పండగ కీడు పండగ అన్న. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోతే మధ్యలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకేదన్నా అయితే కీడు సంభవిస్తే పండగలకి కీడు రావటం ఏంటండి? ఆ దరిద్రులు అసలు ఆ పండగ ఉద్దేశం ఏంటిది? ప్రథమ ఫలాలు పండగ. రైతు అనేవాడు సంక్రాంతి అనేది ఎందుకు జరుపుతారంటే రైతు అనేవాడు తాము పండించిన పంటని ఇంటికి తెచ్చుకొని బంధువులందరినీ పిలుచుకొని పండగ చేసుకునేదాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. దాన్ని ఈ భ్రష్టజీవులు, ఈ జ్యోతిష్యులు ఏం చేశారంటే కీడు పండగగా మార్చేశారు. పాపం ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి. ఒకడు జీవితంలో ఆనందం పొందడానికి కూడా వీల్లేదు. అంతేనా దాని అర్థం? సంతోషంగా నా ఇంటికి పంట వచ్చింది, మీరందరూ వచ్చి మా ఇంట్లో ఉండి మేము పెట్టి ఆహార పదార్థాలు తిని సంతోషించాడని వాడు పిలుచుకుంటే ఆ పండగని వీడు ఏం చేశాడు? కీడు పండగగా మార్చేసాడు. ఎవడు? నేను అందరి గురించి చెప్పలేదమ్మా, నాకు సంబంధం లేదు, అర్థం అవడానికి చెప్తున్నా. ఈ జ్యోతిష్యులు ఒక గ్రహం వేరొక గ్రహం ఎఫెక్ట్లోకి వెళ్తే అది కీడు, మేలు కాదు.